హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. ఈరోజు మా లంచ్లోకి వెజ్ పులావ్ని ఎందుకు చేస్తున్నానంటే, పిల్లలకి హాఫ్ డే స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. సో పిల్లలు అలసిపోయి స్కూల్ నుంచి రాగానే ఇలా స్పెషల్గా చేసి పెడితే మరింత ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కదా. సో నేను మా లంచ్లోకి వెజ్ పులావ్ని తయారు చేస్తున్నాను. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బేషన్ తీసుకున్నానండి. అందులోకి రైస్ని యాడ్ చేస్తున్నాను. మనం మామూలుగా ఇంట్లో వండుకునే రైస్ ఉంటుంది కదా, అదే రైస్ని ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత మరొక పావు గ్లాస్ రైస్ని కూడా వేశాను. ఇలా బేషన్లోకి రైస్ని యాడ్ చేసిన తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ రైస్ని ఒక 2 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. ఈ విధంగా రైస్ని ఒక 2 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని రైస్ని చక్కగా ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మన వెజ్ పులావ్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. రైస్ నానేలోపు మనం వెజ్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. నేనైతే వెజ్ పులావ్ని రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. చూడండి, వెజ్ పులావ్కి కావలసిన పదార్థాలు ఇక్కడ చూడండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా. హోల్ గరం మసాలా దినుసులను వేసేసుకొని చక్కగా వేగనివ్వండి. ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత 4-5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ విధంగా ఆయిల్ మరియు నెయ్యిలో పచ్చిమిర్చి కూడా చక్కగా వేగేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేస్తున్నానండి. వాటిని కూడా కలుపుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మనకి ఫాస్ట్గా ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోతాయి. మనకి ఆయిల్లో ఉల్లిపాయలు అనేవి చక్కగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, అలాగే టమాటో, అలాగే గ్రీన్ పీస్ వీటన్నింటినీ వేసేసుకొని ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వేసిన కూరగాయలన్నీ చక్కగా వేగిపోయాయి చూడండి ఆయిల్లో. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, మనకి రైస్ అనేది చక్కగా నానిపోయింది. ఈ విధంగా మనం వేసిన కూరగాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. వాటర్ వంపేసుకొని రైస్ మొత్తాన్ని రైస్ కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఒకసారి అందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. ఈ విధంగా ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. 2 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీ వాటర్ని వేసేసుకోండి. ముందుగా 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోండి. పావు గ్లాస్కి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా మరియు కొత్తిమీరని వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ని మరి కాస్త వేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ కుక్కర్ గిన్నెని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఆన్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది కదా. మనకి ఒక 20 to 25 మినిట్స్లో వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన టేస్టీ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇలా చాలా తక్కువ టైంలో వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెజ్ పులావ్ కాంబినేషన్లో మనకి రైతా కానీ అలాగే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా వెరైటీగా వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా వెజ్ పులావ్ని తయారు చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెజ్ పులావ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.